హలో ఎవ్రీవన్. ఈ రోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 20 జూలై షిఫ్ట్ 3 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ liverworts form umbrella shaped structures that rise gametangia above the main gametophyte body and sporophytes develop below these structures? సో ఈ liverworts అనేవి ఒక నాన్ వాస్కులర్ ప్లాంట్స్. ఓకే, సో అటువంటి ఏ టైప్ లివర్ వర్డ్స్ కి అంబ్రెల్లా షేప్ స్ట్రక్చర్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. సో అవి మార్కంటియానో మార్చంటియానో, ఓకే, సంథింగ్ పెద్ద ఐడియా లేదు దాని ప్రొనౌన్సియేషన్ గురించి. ఓకే, సో ఇది లివర్ వర్డ్స్ జీనస్ కి సంబంధించినది. ఓకే, సో ఇది ఒక నాన్ వాస్కులర్ ప్లాంట్. మనకి ఎక్కువగా తేమగా ఉండే ఎన్వైరన్మెంట్స్ లో ఇది మనకి కనపడడం జరుగుతుంది అన్నమాట. Okay, next. In which 5-year plans plan holiday is from? So plan holiday అనేది 1966-1969 5-year plan లో లాంచ్ చేయడం జరిగింది. సో అది ఏంటి అంటే ఈ ప్లాన్ హాలిడే అనేది ఒక బ్రేక్ లాంటిది 5-year ప్లాన్స్ ఆఫ్ ఇండియాకి. సో ఏంటి అంటే ఆ 5 years లో ఎటువంటి న్యూ ప్లాన్స్ అనేవి లాంచ్ చేయడం జరగలేదు అనమాట. ఓకే, సో అది అప్పటి నుంచి 1966 నుంచి 1969 వరకు. సో అంతకు ముందు ఎన్ని ప్లాన్స్ అయినాయి అంటే 3 ప్లాన్స్ అయినాయి. ఓకే, సో థర్డ్ ప్లాన్ ఎండ్ అయింది, ఫోర్త్ ప్లాన్ బిగిన్ అయింది. నెక్స్ట్, సో ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఇందిరాగాంధీ. అసలు ప్లాన్ హాలిడే ఎందుకు తీసుకున్నారు అంటే ఎకానమీని ఇంప్రూవ్ చేయడానికి అండ్ అలానే పావర్టీని రెడ్యూస్ చేయడానికి ఇండియాలో. సో ఇదేం నథింగ్ బట్ బ్రేక్. No new plan was launched. So next question. Who among the following leaders from INC అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ attended the second round table conference? ఎవరు అటెండ్ అయ్యారు? మహాత్మా గాంధీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవడం జరిగింది. సో మహాత్మా గాంధీ ఫుల్ నేమ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సో ఇతను ఒక ప్రామినెంట్ లీడర్ అని అందరికీ తెలిసింది. ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అప్పుడు బ్రిటిష్ కలోనియల్ రూల్ కి అగేనిస్ట్ గా చాలా మూవ్మెంట్స్ చేశారు. ఓకే, సో సత్యాగ్రహాకి పేరుగాంచిన వాళ్ళు. సో ఇతను సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ని అటెండ్ చేయడం జరిగింది. సో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే లండన్ లో జరిగింది. ఎప్పుడు అంటే సెప్టెంబర్ టు డిసెంబర్ ఆఫ్ 1931. ఓకే, సో ఈ కాన్ఫరెన్స్ ని కన్వీన్ చేసింది ఎవరు అంటే బ్రిటిష్ గవర్నమెంట్. సో ఎందుకు చేశారు అంటే కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, ఇండియన్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ని డిస్కస్ చేయడానికి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. సో అప్పుడు మహాత్మా గాంధీ ఈ కాన్ఫరెన్స్ అటెండ్ అవడం జరిగింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సోల్ రిప్రజెంటేటివ్ గా. ఓకే, నెక్స్ట్. Who among the following Indian musicians known as Pancham Da? ఓకే, సో అతను రాహుల్ దేవ్ బర్మన్. సో ఈ రాహుల్ దేవ్ బర్మన్ ఒక మ్యూజిక్ కంపోజర్, చెప్పాలంటే బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్. ఓకే, సో ఇతనికి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. ఏంటి అంటే ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ని అలానే వెస్టర్న్ మ్యూజిక్ ని బ్లెండ్ చేస్తారనమాట, అంటే మిక్స్ చేస్తారు. సో అందుకు గాను ఇతన్ని పంచందా అని మ్యూజిక్ ఇండస్ట్రీలో అనేవాళ్ళు అనమాట. సో పంచందా రాహుల్ దేవ్ బర్మన్. Who among the following
became the first Indian female sailor to qualify for the Olympics when she qualified for the Tokyo 2020 Olympics. ఎవరు? నేత్రా కుమ్మనన్. సో నేత్రా కుమ్మనన్ ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ సెయిలర్ గా క్వాలిఫై అవడం జరిగింది. ఎప్పుడు? ఏప్రిల్ 2021 కి. ఓకే, సో ఈమె 2022 టోక్యో ఒలింపిక్స్ లో లేజర్ రేడియల్ ఈవెంట్ లో క్వాలిఫై అవడం జరిగింది. ఓకే, ఆమె తమిళనాడు నుంచి వచ్చిన వారు. తన ఏజ్ అప్పుడు 14 years ఉండేది. తనకు చాలా మెడల్స్ వచ్చాయి. అండ్ ఈమెని ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఏ మెడల్ అట్ హంపెల్ వరల్డ్ కప్ సిరీస్. హంపెల్ వరల్డ్ కప్ సిరీస్. Okay, so Netra Kumanan, first Indian female sailor to qualify for Olympics. Where were the 35th National Games held in the year 2015? 2015 లో 35th నేషనల్ గేమ్స్ జరిపారు. ఎక్కడ అంటే కేరళలో. సో కేరళ హోస్ట్ చేయడం జరిగింది. అది కూడా సెకండ్ టైం. ఫస్ట్ టైం 1987 లో కేరళ హోస్ట్ చేసింది నేషనల్ గేమ్స్ ని. సెకండ్ టైం 2015 లో హోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 31st జనవరి నుంచి 14th ఫిబ్రవరి 2015 వరకు ఈ 35th నేషనల్ గేమ్స్ ని కేరళ హోస్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మనకి 12,000 అథ్లెట్స్ పార్టిసిపేట్ చేశారు 36 స్టేట్స్ నుంచి అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి. సో టోటల్ గా 33 టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ అనేవి ఈ నేషనల్ గేమ్స్ లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. సో అందులో కేరళ ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచింది. ఎలా అంటే టోటల్ గా వాళ్ళకి 162 మెడల్స్ వచ్చాయి. వాటిల్లో 54 గోల్డ్ ఉన్నాయి, 48 సిల్వర్ అండ్ 60 బ్రౌన్ ఉండడం జరిగింది. ఓకే, సో 36th నేషనల్ గేమ్స్ గుజరాత్ లో జరిగాయి. 37th నేషనల్ గేమ్స్ మనకి గోవాలో జరిగాయి. ఓకే, అండ్ పంజాబ్ లో మనకి 31st నేషనల్ గేమ్స్ జరగడం జరిగింది 2001 లో. ముంబై నేషనల్ గేమ్స్ ని ఎప్పుడు హోస్ట్ చేయలేదు, అలానే ఢిల్లీ. నెక్స్ట్, which of the following sponsored Ubarte Sitare Fund in August 21? So Ubarte Sitare Fund ni Exim Bank and SIDBI ఆగస్ట్ 2021 లో స్పాన్సర్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ ని సిడ్బి లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, MSME అంటాం కదా, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో వీటిని సపోర్ట్ చేయడానికి ఈ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది బై సిడ్బి. ఓకే, సో ఎంత బడ్జెట్ అంటే 400 crores ఫండ్ ని MSMEs కి సపోర్ట్ గా ఫార్మాస్యూటికల్స్ కి, హెల్త్ కేర్ కి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కి అండ్ కెమికల్ ఇండస్ట్రీ సెక్టార్స్ కి ఇవ్వడం జరిగింది అనమాట ఫండ్ లాగా. ఓకే, సో ఈ ఫండ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి అండ్ వాటి యొక్క ఎక్స్పాన్షన్ కి, వాటి యొక్క కెపాసిటీ బిల్డింగ్ కి అండ్ వాటి యొక్క మోడర్నైజేషన్ కి కావాల్సిన ఫైనాన్షియల్ హెల్ప్ ని ఇవ్వడానికి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ రివర్స్ ఇంక్లూడింగ్ ద ట్రిబ్యూటరీస్ ఇన్ బంగ్లాదేశ్? సో బంగ్లాదేశ్ లో టోటల్ గా మనకి 700 రివర్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ద ట్రిబ్యూటరీస్. ఓకే, సో ఆ టోటల్ రివర్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 24,000 kilometers ఉంటుంది. సో చాలా వైటల్ సోర్స్ ఆఫ్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఈ రివర్స్ అనేవి అగ్రికల్చర్ కి, ఫిషరీస్ కి అండ్ సమ్ అదర్ ఎకనామిక్ యాక్టివిటీస్ కి బాగా యూజ్ అవుతుంది ఈ బంగ్లాదేశ్ లో ఉన్న రివర్స్ అండ్ ద ట్రిబ్యూటరీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కలసం
Kalasam is a dance sequence in which of the following classical dances of India. సో కలసం మనకి కథకళిలో అసోసియేట్ అయిన డాన్స్ అన్నమాట. సో అదొక డాన్స్ సీక్వెన్స్ కథకళి. సో కథకళి మనకి కేరళ బేస్డ్ డాన్స్ కదా. ఓకే, సో కథకళి స్టైల్ కేరళ 17th సెంచరీ నుంచి ఉంది. మంచి ఎలాబరేట్ మేకప్ ఉంటుంది, కాస్ట్యూమ్స్ మంచిగా ఉంటాయి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ జెస్చర్స్ ద్వారా వాళ్ళ స్టోరీని కన్వే చేస్తారు త్రూ కథకళి. ఓకే, అండ్ భరతనాట్యం తమిళనాడు, మణిపూరి మణిపూర్. సో కలసం రిలేటెడ్ టు కథకళి. కలసం కథకళి, కలసం కథకళి కేరళ కేకేకే. నెక్స్ట్, through which of the following organizations did Annie Besant promote the studies of ancient Indian religions, philosophies, and doctrines? So Annie Besant ఒక బ్రిటిష్ సోషలిస్ట్ అనమాట. ఆమె త్రూ థియోసాఫికల్ సొసైటీ, ఆమె ఒక ఉమెన్ రైట్స్ యాక్టివిస్ట్ ని అండ్ థియోసాఫిస్ట్ ని సిగ్నిఫికెంట్ గా ప్లే చేయడం జరిగింది ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్. సో యానీ బెసెంట్ తన ఏన్షియంట్ ఇండియన్ రిలీజియన్స్ ని, అలానే ఫిలాసఫీస్ ని అండ్ అలానే డాక్ట్రిన్స్ ని దేని ద్వారా ప్రమోట్ చేశారు అంటే థియోసాఫికల్ సొసైటీ ద్వారా ప్రమోట్ చేయడం జరిగింది. నెక్స్ట్, in February 2022, the Delhi court reserved judgment on a series of public interest litigations challenging which exception in section 375 of the Indian Penal Code. So ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఛాలెంజ్ ఎక్సెప్షన్ క్లాస్ సెక్షన్ 375 ఏమి ఎక్స్క్లూడ్ చేశారు అంటే మ్యారిటల్ రేప్ ని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. సో డెఫినేషన్ ఆఫ్ రేప్ నుంచి మ్యారిటల్ రేప్ ని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. సో ఇందులో ఉన్న ఛాలెంజ్ ఏంటి అంటే ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ మ్యారిటల్ రేప్ ని సిగ్నిఫికెంట్ గా అంటే ఒక ఛాలెంజ్ గా మారే అవకాశం ఉంటుంది అని వాళ్ళకి, ఇంకా ఉమెన్ కి ఈ సెక్షువల్ వైలెన్స్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది అనమాట. ఫిజికల్ టార్చర్ కానీ, డౌరీ డెత్ కానీ, సూసైడ్ ఇవన్నీ ఎక్సెప్షన్స్ కాదు సెక్షన్ 375 లో, కానీ అవి కూడా రిలేటెడ్ టు క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్ ఇన్ ఇండియా. ఫిజికల్ టార్చర్, డౌరీ డెత్ అనేవి చాలా ఆఫెన్ గా జరుగుతూ ఉంటాయి. అవి డొమెస్టిక్ వైలెన్స్ కి అండ్ డౌరీ రిలేటెడ్ క్రైమ్స్ కి అసోసియేట్ అయి ఉన్నది. ఓకే, సో సూసైడ్ అనేది క్రైమ్ కాదని, కానీ అదొక మెంటల్ హెల్త్ ఇష్యూ కి అండ్ అలాగే సోషల్ ప్రెజర్స్ కి ఆఫెన్ లింక్ అవుతూ ఉంటుందని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ సెక్షన్ 375 ఏం డీల్ చేస్తుంది అంటే అఫెన్స్ ఆఫ్ రేప్. Meandrina is a generic name of which coelenterata animal having soft tube-shaped bodies that live together in large groups. So brain corals. So ఈ బ్రెయిన్ కోరల్స్ ని జనరిక్ నేమ్ మియాండ్రీనా అన్నమాట. సో ఇది coelenterata ఫైలం కి చెందినది అండ్ ఇది ఒక మెరైన్ యానిమల్స్. ఓకే, సో ఈ బ్రెయిన్ కోరల్స్ అనేవి కొలోనియల్ యానిమల్స్. సో వాటికి ట్యూబ్ షేప్డ్ బాడీస్ ఉంటాయి, రిడ్జెస్ ఉంటాయి, వ్యాలీస్ ఉంటాయి వాటి సర్ఫేస్ మీద. అండ్ అలానే మన హ్యూమన్ బ్రెయిన్ ఫోల్డ్స్ ఉంటాయి కదా, వాటిని పోల్చుకొని ఉంటుంది ఇది కూడా. ఓకే, సో ఇది మెయిన్ గా మనకి అట్లాంటిక్, కరేబియన్ అండ్ ఇండో పసిఫిక్ రీజియన్స్ లో ఉండటం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, Chairman of the State Public Service Commission can be removed by the order of the President. So, Chairman of the State Public Service Commission is appointed by Governor of the State. Governor of the State appoints as Chairman of Public Service State Commission. కానీ అతన్ని రిమూవ్ చేయాలంటే ప్రెసిడెంట్ ఆర్డర్ అనేది కావాలి. ఓన్లీ ప్రెసిడెంట్ can remove the Chairman of the State Public Service Commission. ఎంక్వైరీ అంతా చేసి తన మీద ఏమైతే చార్జెస్ అన్ని అగేన్స్ట్ గా
అది చూసి అప్పుడు రిమూవ్ చేయడం జరుగుతుంది. ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు. అపాయింట్ చేసేది మాత్రం గవర్నర్. Goods and service tax is an example of indirect tax. సో ఇది మనము సేల్స్ అండ్ గూడ్స్ సేల్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద లెవీ చేసే ట్యాక్స్. ఓకే, సో ఇది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అది డైరెక్ట్ గా కన్స్యూమర్ అనేది గవర్నమెంట్ కి పే చేయట్లేదు, కానీ త్రూ బిజినెసెస్ అండ్ త్రూ బిజినెస్ కలెక్ట్ చేసి అప్పుడు గవర్నమెంట్ దాన్ని రెమిట్ చేసుకోవడం జరుగుతుంది. సో డైరెక్ట్ గా కలెక్ట్ చేసుకోవట్లేదు కదా, సో అందుకు గాను దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాము. సో జిఎస్టీని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది? మన గవర్నమెంట్ 2017 లో ఇంట్రడ్యూస్ చేసింది. నెక్స్ట్, what type of vegetation is found in the plateau of Meghalaya, Sahyadri, and the central and southern islands of the Nicobar group? So, ideally question గురించి కానీ ఆన్సర్ వచ్చి మాయిస్ట్ ట్రాపికల్ సెమీ ఎవర్గ్రీన్ వెజిటేషన్. సో ఈ మేఘాలయ, సహ్యాద్రి అండ్ సెంట్రల్ అండ్ సదరన్ ఐలాండ్స్ ఆఫ్ నికోబార్ గ్రూప్ లో మనకి మాయిస్ట్ ట్రాపికల్ సెమీ ఎవర్గ్రీన్ వెజిటేషన్ టైప్ ఆఫ్ వెజిటేషన్ అనేది ఉండటం జరుగుతుంది. నెక్స్ట్, ద ఫస్ట్ రైల్వే లైన్ ఇన్ ఇండియా వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ బాంబే టు థానే. సో ఇది కూడా మనకి ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1853లో. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ముంబై అప్పటి బాంబే అనమాట. సో 1853లో ముంబై నుంచి థానే వరకు ఫస్ట్ రైల్వే లైన్ ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రైల్వే లైన్ ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అంటే GIPR. గ్రేట్ ఇండియన్ పెనిన్సులార్ రైల్వే. గ్రేట్ ఇండియన్ పెనిన్సులార్ రైల్వే. ఓకే, సో ఇప్పుడు మన సెంట్రల్ రైల్వేలో రీనేమ్ అవడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ బాంబే నుంచి తానేకి డిస్టెన్స్ ఎంత ఉంటున్నప్పుడు 34 కిలోమీటర్స్. ఓకే, సో దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు? లార్డ్ డల్హౌసీ. అప్పుడున్న గవర్నర్ జనరల్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇవి సిస్టమాటిక్ ఫ్లోరినేటెడ్. ఒక్క నిమిషం. ఓకే, సో ఎస్ క్వశ్చన్ ఏంటి? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ సింథటిక్ ఫ్లోరినేటెడ్ కాంపౌండ్ with an extremely stable molecular structure known to be the most potent greenhouse gas ever found. So a synthetic fluorinated compound enti ante sulfur hexafluoride. So in sulfur hexafluoride anedi synthetic fluorinated gas. Synthetic ఫ్లోరినేటెడ్ గ్యాస్. ఓకే, సో ఇది చాలా చాలా అంటే చాలా స్ట్రాంగ్ స్టేబుల్ మాలిక్యులర్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది అనమాట. సో అందుకని దీన్ని ఒక మోస్ట్ పోటెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్ గా వీళ్ళు కన్సిడర్ చేయడం జరిగింది. సో ఈ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ దీని గ్లోబల్ వార్మింగ్ అంటే సపోజ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, కార్బన్ డైఆక్సైడ్ తో పోల్చుకుంటే ఈ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఆ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అనేది కార్బన్ డైఆక్సైడ్ కన్నా 23,500 టైమ్స్ ఎక్కువగా చూపిస్తుంది అనమాట. సో అంటే అది కార్బన్ డైఆక్సైడ్ తో పోల్చుకుంటే 23,500 టైమ్స్ ఎక్కువ హీట్ ని అట్మాస్ఫియర్ లో ట్రాప్ చేయడం జరుగుతుంది. సో అంత డేంజరస్ అన్నమాట ఈ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అనేది. సో అందుకని దీన్ని మోస్ట్ పోటెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎవర్ ఫౌండ్ గా చెప్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Local communities of merchants
were known as dash in the Vijayanagara Empire. So local communities of merchants ని విజయనగర ఎంపైర్ టైంలో కుదిరై చేతిస్ అనేవాళ్ళు. సో వీళ్ళు ఏంటి అంటే ట్రేడ్ ఆఫ్ హార్సెస్ లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఓకే, అండ్ వీళ్ళని ఇంపార్టెంట్ గా కన్సిడర్ చేసేవాళ్ళు ట్రేడింగ్ కమ్యూనిటీకి ఆ ఎంపైర్ లో. ఓకే, సో ఈ కూటీరాయ్ చేతిస్ అనే వాళ్ళు బిజినెస్ అక్యూమెంట్ గా అండ్ అలానే వాళ్ళకి బాగా వెల్త్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కలిగి ఉండేవాళ్ళని, కాబట్టి వాళ్ళని బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. సో లోకల్ కమ్యూనిటీస్ ఆఫ్ మర్చెంట్స్ ని కూటీరాయ్ చేతిస్ అంటారు. నెక్స్ట్, in case an Indian citizen is arrested and denied the right to be defended, then in such a situation, which article of the Indian Constitution can provide a relief? ఏ ఆర్టికల్ అది? ఆర్టికల్ 22. సో ఆర్టికల్ 22 ఏం చెప్తుంది అంటే, సో ఎవరైతే ఒక పర్సన్ అరెస్ట్ అయ్యి తర్వాత కస్టడీలో పెట్టారో అప్పుడు అరెస్ట్ అయిన లేకపోతే కస్టడీలో ఉంచుకున్న పర్సన్ కి అతన్ని అలౌ చేయాలి కన్సల్ట్ అవ్వటానికి, అండ్ అలానే ఒక లీగల్ ప్రాక్టీషనర్ అంటే తన చాయిస్ తనకి తను డిఫెండ్ చేసుకుంటానికి ఒక లీగల్ ప్రాక్టీషనర్, తన ఇష్టం వచ్చిన లీగల్ ప్రాక్టీషనర్ ని తీసుకుంటానికి తనకి అవకాశం ఇవ్వాలి అని ఒక ఆర్టికల్ లో చెప్పడం జరిగింది. ఆ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 22. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 23 మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్. ఫోర్స్డ్ లేబర్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 25 మనకి ఫ్రీడమ్ ఆఫ్ కాన్ఫైన్స్, and అలానే ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. అండ్ ఆర్టికల్ 24 మనకి చైల్డ్ ఎంప్లాయ్మెంట్ ని ప్రొహిబిట్ చేస్తుంది. ఓకే, సో ఈ సిచ్యువేషన్ లో ఆర్టికల్ 22 అనేది ఆ సిటిజన్ కి రిలీఫ్ అనేది ఇస్తుంది. ఎందుకు అంటే అతనికి తన చాయిస్ అయిన లీగల్ అడ్వైజర్ ని తన డిఫెండ్ చేసుకుంటానికి ఎంచుకునే అవకాశం కాన్స్టిట్యూషన్ తనకి కల్పిస్తుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, హూ రోట్ ద మౌర్యన్ పీరియడ్ బుక్ అర్థశాస్త్ర? సో అర్థశాస్త్రాన్ని విష్ణుగుప్త రాశారు, కానీ విష్ణుగుప్త అంత ఫెమిలియర్ నేమ్ కాదనమాట. సో అర్థశాస్త్రాన్ని మనకి ఆల్రెడీ ఈ క్వశ్చన్ వచ్చింది, అప్పుడు చాణక్య అని చదువుకున్నాం మనం. ఓకే, సో అర్థశాస్త్రాన్ని చాణక్య రాశారు, ఆ చాణక్యాన్ని విష్ణుగుప్త, ఈ విష్ణుగుప్తాన్ని ఆ చాణక్య. ఇంకొక పేరు ఉంది కౌటిల్య. సో అర్థశాస్త్ర, విష్ణుగుప్త, చాణక్య, కౌటిల్య, వీళ్ళ ముగ్గురు వన్ అండ్ ది సేమ్. ఓకే, which of the following helps the coffee flowers to blossom in Karnataka? సో బ్లోజమ్ షవర్ అనేది కాఫీ ఫ్లవర్స్ కి బ్లోజమ్ అవటానికి కర్ణాటకలో హెల్ప్ అవుతుంది. సో ఏ మంత్ లో? ఫిబ్రవరి అండ్ మార్చ్. నెక్స్ట్, on August 15th, 2022, India celebrated dash its Independence Day from British rule. So present మనం 78 ఇండిపెండెన్స్ డే కదా, ఎప్పుడు 24 లో అంటే 23 77, 22 76 ఇండిపెండెన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, తులాసేటి బెర్రీ. సో తులాసేటి బెర్రీ ఇవన్నీ గాగ్రా ట్రిబ్యూటరీస్. ఓకే, సో ఈ గాగ్రా ట్రిబ్యూటరీస్ తులాసేటి అండ్ బెర్రీ. సో
సో గంగా గ్యాంజెస్ కి ఉన్న మేజర్ ట్రిబ్యూటరీస్ లో ఈ గాగ్రా ఒకటి. సో ఇది మన ఇండియన్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ లో జాయిన్ అవటం జరుగుతుంది. సో ఆ గాగ్రాకి తిలాసేటి బేరి అనేది ఇంకొన్ని ఉన్న ట్రిబ్యూటరీస్ లో ఈ తిలాసేటి బేరి అనేది కొన్ని అన్నమాట. ఓకే, సో ఈ గాగ్రా రివర్ మీద మనకు ఒక హైడ్రో పవర్ జనరేటర్ చేసే ఇది కూడా ఉంది. సో అండ్ ఆల్సో ఇండియాకి నేపాల్ కి ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 36 నేషనల్ గేమ్స్ ఇందాక చెప్తున్నాం కదా, 36 నేషనల్ గేమ్స్ హెల్డ్ ఇన్ గుజరాత్. ఎప్పుడు 2022లో. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ద నేషనల్ నృత్య శిరోమణి అవార్డ్ 2022 was awarded to Aparna Satheesan for which of the following dance forms? Aparna Satheesan మనకి తమిళ నేమ్ లా ఉంది, మనం భరతనాట్యం పెడతాం కానీ కూచిపూడి. ఓకే, సో ఈ పర్సన్ కూడా భరతనాట్యం పెట్టారు చూడండి. ఓకే, అపర్ణ సతీసన్ తమిళనాడు, భరతనాట్యం కాదు ఆంధ్రప్రదేశ్, కూచిపూడి. ఓకే, సో ఇది ఇవాళ 25 GS క్వశ్చన్స్. అండ్ ఏమన్నా అన్కంఫర్టబుల్ గా అనిపించినా లేకపోతే ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పాలనుకున్నా సో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండ్ టేక్ కేర్. బాయ్, ఆల్ ది బెస్ట్.